అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించేది. మద్యం ఆర్డర్లు పెట్టడం, కొనుగోలు చేయడం, తీసుకురావడం, అమ్మడం, రోజువారీ లెక్కలు చూసుకోవడం, దాన్ని డిపార్ట్మెంట్ అకౌంట్స్లో వేయడం, ఈ లెక్కపత్రాలన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే జరిగేవి. అది ప్యూర్లీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన పాలసీ. ఆ పాలసీ మీద అమలైతే సక్రమంగా అమలైతే బాగానే ఉండేది. కానీ వీళ్ళు ఏం చేశారంటే అంతా వాళ్ళే కాబట్టి, అంటే దొంగతనం చేసింది వాళ్ళే, సాక్ష్యం చెప్పింది వాళ్ళే, జడ్జి వాళ్ళే, అంతా వాళ్ళే. ఇంకా పచ్చిగా చెప్పుకోవాలంటే పరీక్ష రాసింది వాళ్ళే, దాన్ని దిద్దుకున్నది వాళ్ళే, మార్కులు వేసుకున్నది వాళ్ళే, వాళ్ళ పేర్లు పేపర్లో రాసుకొని గొప్పలు చెప్పుకున్నది వాళ్ళే. అలా ఉన్నట్టు జరిగింది గత 5 ఏళ్ళ వైసీపీ హయాంలో మద్యం వ్యవహారం. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విధానం మారింది. ఏం చేశారంటే ప్రైవేటు వర్తకులకు ఇచ్చారు. మద్యం దుకాణాలు ప్రైవేటు వర్తకులకు ఇచ్చారు. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా 3000కు పైగా దుకాణాలకు సంబంధించి లాటరీలు తీసి మొన్న ఆగస్టు నెలలో ఇచ్చారు కదా. అయితే ఇందులో గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన మద్యం విధానంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. అంటే క్వాలిటీ లేదు, మద్యంలో క్వాలిటీ లేదు, ప్యూర్లీ చీప్ లిక్కర్ అమ్మేశారు. అలాగే క్వాలిటీకి తగిన ధర లేదు, అమాంతం ధరలు విపరీతంగా పెంచేశారు, ఎంఆర్పీలు విపరీతంగా పెంచేశారు. క్వాలిటీ తక్కువ, ధర ఎక్కువ. దాంతో చాలామంది పేదలు కూడా, వాళ్ళు రోజువారీ సంపాదన 400-500 ఉన్నవాళ్ళు కూడా ఓన్లీ మద్యం కోసమే 200-250 పెట్టాల్సి వచ్చింది. పైగా వాళ్ళు తాగుతున్నది కూడా మంచి మద్యం కాదు, కల్తీ మద్యం. గత ప్రభుత్వ హయాంలో అలా జరిగింది. అలా వాళ్ళు రోజువారీ మిగిల్చుకున్నది, కమిషన్లు అవి ఇవి కలిపి వేలాది కోట్లు గత ప్రభుత్వంలో సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. సెంట్రలైజ్డ్ కరప్షన్ కాసేపు దీన్ని పక్కన పెడదాం. వైసీపీ హయాంలో జరిగిన సెంట్రలైజ్డ్ కరప్షన్ అనే పదాన్ని కాసేపు పక్కన పెట్టండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రలైజ్డ్ కరప్షన్ ఆగిపోయి ఈ చిల్లర వ్యవహారాలు, చిల్లర కరప్షన్ జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందంటే కేవలం ఎక్సైజ్ అధికారులను పెంచి పోషించడానికి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులను పెంచి పోషించడానికి, మద్యం దుకాణాలు తీసుకున్న వాళ్ళలో కాస్త నోరు ఊరు పేరు ఉన్న వాళ్ళది రాజ్యం ఏలడానికి ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్టుంది. ఎంఆర్పీలు ఉల్లంఘనలు నేను గతంలోనే వీడియో చేశాను. ఒక 20-25 రోజుల కిందట ఒక వీడియో చేశాను. రాష్ట్రంలో చాలా దుకాణాల్లో ఎంఆర్పీకి మద్యం అమ్మట్లేదు, ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు అని నాకు కొంతమంది ఫోన్లు చేశారు. విజయవాడ నుంచి ఒక ఆయన, ఏలూరు నుంచి ఒక ఆయన, శ్రీకాకుళం నుంచి, ఒంగోలు నుంచి చాలామంది ఫోన్లు చేసి మీరు ఎంఆర్పీలు ఎక్కడ అంతా కరెక్ట్గానే అమ్ముతున్నారు అది ఇది అన్నారు. తాజాగా ఆర్టీజీఎస్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఒక విభాగం సర్వే చేసింది. రాష్ట్రంలో మద్యం తాగుతున్న వాళ్ళకి దాదాపుగా 11,000 మందికి పైగా సర్వే చేస్తే ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, ఎంఆర్పీ మీద 10 రూపాయల నుంచి 30 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు అని 87% మంది అభిప్రాయపడ్డారండి. చూడండి పక్కన క్లిప్పింగ్ చూడండి. ఇది టీడీపీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. 87% మంది అభిప్రాయపడ్డారు. దాదాపుగా 11,000 మందికి ఆర్టీజీఎస్ ఫోన్లు వెళ్తే 10 రూపాయల నుంచి 30 రూపాయలు బాటిల్ మీద ఎక్స్ట్రా తీసుకుంటున్నారని వాళ్ళు చెప్పారు. ఇది వాస్తవం, ప్రతి చోట జరుగుతోంది. నేను ప్రత్యక్షంగా శ్రీకాకుళం చూసా, ఏలూరు చూసా, ఒంగోలు చూసా, విజయవాడ చూసా, ఇంకా చాలా చోట్ల చూసా. సో దాంతోపాటు బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారేమో బెల్ట్ ఉంటే బెల్ట్ తీసుకొడతా అని చెప్పి కబుర్లు చెప్తారు. కానీ క్షేత్రస్థాయిలో బెల్ట్ దుకాణాలు అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతి దుకాణానికి అనుబంధంగా 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఒక టైమింగ్ అంటూ లేదు. మీరు పక్కన ఒక వీడియో చూడండి. ఇది ఏలూరులో నేను ప్రత్యక్షంగా చూసిన వీడియో. ఏలూరులోని ఒక సెంటర్లో పొద్దున్న 7:55 ఆ వీడియో. ఆ టైంకి మద్యం దుకాణం తీసుంచుతారా? తీయరు. కానీ పక్కన ఈ ప్రతి మద్యం దుకాణంకి కూడా ఒక కోడింగ్ భాష ఉంటుంది. కొంతమంది ఏమో వెనక నుంచి వెళ్ళి మద్యం తెచ్చుకోవచ్చు ఎనీ టైము, కొంతమంది ఏమో షట్టర్ కాస్త సౌండ్ చేస్తే వాళ్ళు వచ్చి తీసి మద్యం ఇస్తారు. చూడండి మనం ఏదో ఇడియట్ సినిమాలో చూసాను చూడండి, అప్పట్లో ప్రకాష్ రాజ్ ఎంట్రన్స్ సీన్ ఉంటుంది, అలా ఉంటుంది చాలా చోట్ల. కొన్ని చోట్ల ఆ షాపు పక్కనే ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది, అందులో మద్యం ఉంటుంది. అలా చాలా చోట్ల జరిగేది అదే. ఆల్మోస్ట్ ప్రతి మద్యం దుకాణం ఎక్కడ కూడా టైమింగ్స్ ఫాలో అవ్వట్లా, వాళ్ళకి నచ్చిన టైంకి అమ్మేస్తారు. ఇది నేను ప్రత్యక్షంగా చూసింది. సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. 3 ఒకటి ఎంఆర్పీ ఉల్లంఘనలు, 2 బెల్ట్ షాపులు, 3 టైమింగ్స్ మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళకి నచ్చినట్టు అమ్ముతున్నారు.
మరి ఇదంతా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలియదా? ఎక్సైజ్ అధికారులకు తెలియకుండా జరుగుద్దా? తెలుసు. ఎక్సైజ్ అధికారులకు తెలుసు. నేను చెప్పానుగా, ఎక్సైజ్ అధికారులను పెంచి పోషించడానికి ఈ తీసుకొచ్చారని. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఎక్సైజ్ డీసీలకు, ఎక్సైజ్ సిఐలకు, ఎక్సైజ్ ఎస్ఐలకు వాళ్ళకి ఒక టార్గెట్. సిఐ లెవెల్లో అయితే నెలకు 5 లక్షలు వాటాలు రావాలి. ఆయన సర్కిల్ లిమిట్స్లో ఉన్న మద్యం దుకాణాలు ఎన్ని ఉంటాయో అన్ని దుకాణాల నుంచి సిండికేట్ ద్వారా అతనికి నెలకు ఒక 5 లక్షలు మామూలు రావాలి. డీసీ లెవెల్ అయితే డిప్యూటీ కమిషనర్ రేంజ్ ఉంటుంది కదా, జిల్లా స్థాయి అధికారి, వాళ్ళకి ఆ జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలందరి నుంచి సిండికేట్ ద్వారా నెలకు 15 నుంచి 20 లక్షలు మామూలు వెళ్తాయి. ఇక కానిస్టేబుల్కి వాళ్ళకి వీళ్ళకి నెలకి లెక్కపత్రం ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సినప్పుడు దుకాణానికి వెళ్తారు, ఒక 500 1000 తెచ్చుకుంటారు, ఒకటో రెండో బాటిల్ తెచ్చుకుంటారు. సో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఉంటారు. సో ఇలా వాళ్ళు అవినీతి చేస్తారు. సో దానివలన అంటే వీళ్ళు కరప్షన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎంఆర్పీకి అమ్మరు. ఎంఆర్పీ ఉల్లంఘనలు ఉంటాయి, బెల్ట్ షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీంతోపాటు సాధారణ పోలీసులకు కూడా ఎంతో కొంత మామూలు ఉంటాయి. సో మరి ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తుంది? నేను ఇక్కడ నాణ్యానికి రెండో కోణం కూడా చెప్తా, వీడియో చివరి వరకు చూడండి. నాణ్యం రెండో కోణం ఏంటంటే, సరే ఎంఆర్పీ ఉల్లంఘనలు, ఒక్కొక్క బాటిల్ మీద 10 నుంచి 30 రూపాయలు, బెల్ట్ షాపులు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ ఎక్సైజ్ ఈ షాపులు ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో అందులో కాస్త పొలిటికల్గా హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, పొలిటికల్గా పలుకుబడి ఉన్నవాళ్ళు ఇష్టానుసారం వాళ్ళదే రాజ్యం, వాళ్ళు 1000 రూపాయలది 1100 కొనాల్సిందే, కొంటున్నారు తప్పట్ల. ఇప్పుడు ఏలూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నది అదే. ఎంఆర్పీ ఉల్లంఘనలు భారీగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ వీళ్ళు వాదన ఏంటంటే, వీళ్ళకి ఒక్కొక్క మద్యం దుకాణంకి యావరేజ్గా ₹1,00,00,000 నుంచి ₹1,30,00,000 వరకు పెట్టుబడి పెట్టారు లైసెన్స్ కోసం, అండ్ ఫీజు ద్వారా, అండ్ దుకాణం దక్కించుకోవడానికి లాటరీ దరఖాస్తు రుసుము ద్వారా, లైసెన్స్ ఫీజు ద్వారా, ఇలా ప్లస్ ఆ దుకాణం తీసుకోవడానికి వాళ్ళకి అడ్వాన్సులు, రెంట్లు, ఇవన్నీ కూడా దాదాపుగా 1,00,00,000 నుంచి ₹1,30,00,000 వరకు పెట్టుబడులు పెట్టారు. అది సాధ్యమైనంత త్వరగా తిరిగి రాబెట్టుకోవాలి. ఎంత త్వరగా వచ్చేస్తే ఆ తర్వాత వచ్చింది ప్రాఫిట్లోకి వెళ్తుంది. సో ₹1,00,00,000 ఆదాయం రావడం అంత ఈజీ కాదు కదా. ₹1,00,00,000 ఆదాయం రావాలి అంటే రోజుకి 2.5 నుంచి 3 లక్షలు అమ్మాలి. రోజుకు 2.5 నుంచి 3 లక్షలు ఒక షాపు అమ్మితే వాళ్ళకి 14% కమిషన్ వస్తుంది. ఆ 14% కమిషన్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొంత మామూలు, ఇతర శాఖలకు కొంత మామూలు తీసేగా వాళ్ళకి ఒక 7 to 8% జేబులోకి వెళ్తుంది. ఇలా ఈ 7 నుంచి 8% జేబులోకి వెళ్తే కనీసం 6 నెలలు వాళ్ళు అమ్మితే, 6 నెలల పాటు వాళ్ళు వ్యాపారం జరిగితే 6 నెలలకి వాళ్ళు సేఫ్ జోన్లోకి, బ్రేక్ ఈవెన్లోకి వెళ్తారు. 6 నెలల తర్వాత వాళ్ళకు వచ్చేది ప్రాఫిట్టే. 6 నెలల తర్వాత వాళ్ళకి వచ్చేదంతా కూడా ప్రాఫిట్టే. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఎంత త్వరగా ప్రాఫిట్స్లోకి వెళ్తే అంత మంచిది. చూడండి, మనము సినిమాల్లో చూస్తాం, 10 కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీశారు అనుకోండి, అమ్మయ్య ఒక 2-3 రోజులు సినిమా బాగా ఆడితే చాలు, మా బ్రేక్ ఈవెన్ వస్తుంది. బ్రేక్ ఈవెన్ దాటిపోతే వచ్చే కలెక్షన్లన్నీ హిట్ కిందకు వస్తాయి, లాభాల కిందకు వస్తాయి అని లెక్కేస్తారు కదా. అలాగే ఇది కూడా అంతే. వాళ్ళు ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి మద్యం దుకాణం తీసుకున్నారంటే ₹1,00,00,000 వాళ్ళు సంపాదించే వరకు రకరకాల ఉల్లంఘనలు చేస్తారు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఎమ్మెల్యేలకు లంచం ఇస్తారు, అన్నీ చేస్తారు. చేసుకొని వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కాస్త తగ్గుతారు. సో ఇప్పుడు అది జరుగుతుంది. వాళ్ళ ఆకలి, దాహం, ఎందుకంటే విపరీతంగా ఖర్చులు పెట్టేశారు. షాపులు దక్కించుకోవడానికి కోట్లు తగలెట్టేశారు, కోట్లు ఖర్చు పెట్టేశారు. ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర నుంచి పిండి వసూలు చేసింది. సో ఇప్పుడు దాన్ని రాబెట్టుకోవడం కోసం ఇది. పైగా ఇవి కూడా జరుగుతున్నాయి, సెంట్రలైజ్డ్ కరప్షన్ కూడా జరుగుతుంది. సెంట్రలైజ్డ్ కరప్షన్ అనేది తరతరాలుగా జరుగుతున్నది. అంటే ఏదైనా బ్రాండ్ తీసుకొచ్చి అమ్మాలంటే కమిషన్లు ఇవ్వడం అనేది ఎవరు అధికారంలో ఉన్నా జరిగేదే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే కొంచెం కమిషన్ ఎక్కువ పెంచారు, ప్లస్ పుష్ప టైప్ అనమాట. నువ్వు నాకు వాటా ఇవ్వడం ఏంటి, నేనే తయారు చేసుకొని నేనే అమ్ముకుంటాను, నీ కంపెనీయే నాకు ఇచ్చేయి, సో నువ్వు నాకు కమిషన్ ఇవ్వడం కాదు, నీ కంపెనీలో నాకు వాటా ఇవ్వు అనేటట్టు వైసీపీ హయాంలో జరిగింది. అలా సెంట్రలైజ్డ్ జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కరప్షను, షాపు నిర్వహిస్తున్నాడు ఎంఆర్పీ ఉల్లంఘనలు, టైమింగ్స్ ఉండవు, బెల్ట్ షాపులు, ప్లస్ చిల్లరగా అమ్మకాలు, ఎడాపెడా అమ్మేయడాలు, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగేవి. మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇది జనంలో వ్యతిరేకత వస్తుందా రాదా? ఇంత విచ్చలవిడతగా బెల్ట్ షాపులు ఎప్పుడైనా ఉన్నాయా? ఇంత విచ్చలవిడిగా టైమింగ్స్ ఫాలో అవ్వకపోవడం ఎప్పుడైనా ఉందా? ఇంత విచ్చలవిడిగా ఎంఆర్పీ ఉల్లంఘనలు ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో లేవు. గతంలో ఉన్న చండాలం ఏంటి? నాణ్యత లేదు, చీప్ లిక్కర్,
రేట్లు ఎక్కువ పెట్టి అమ్మేశారు, అఫీషియల్గా దోపిడీ చేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఇలా జరుగుతుంది, ఇన్ని రకాల దోపిడీలు జరుగుతున్నాయి. మరి దీన్ని ఎవరు అడ్డుతారు? దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందిగా. ఎంఆర్పీకి అమ్మితే అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత కాదు, కానీ ఎంఆర్పీకి అమ్మట్లేదు, ఎవరూ అమ్మట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో 90% దుకాణాలు ఎంఆర్పీలకు అమ్మట్లేదు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసినా వాళ్ళకి మేత కావాలి. వాళ్ళు గత 5 ఏళ్ళు పాపం ఎక్కడో సైడ్ ఎస్ఈబీల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఆదాయం లేదు. లాస్ట్ 5 ఇయర్స్ వాళ్ళు పాపం ఆకలి దాహంతో అలమటించిపోయారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అందుకని ఇప్పుడు బరితెగింపు చాలా చోట్ల. నేను ఒంగోలులో కొన్ని కేస్ స్టడీ, ఆ చుట్టుపక్కల కొన్ని సర్కిల్స్లో కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్స్ తెప్పించుకున్న. ప్లస్ అంటే నాకు బాగా పట్టున్న ప్రాంతాల్లో నేను ఈ ఉదాహరణలన్నీ తెప్పించుకున్నా. 4 జిల్లాల్లో, ఒంగోలు అంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లా, ఈ 4 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయి డేటా తెప్పించుకుంటే అసలు ఎంతెంత వీళ్ళకి కమిషన్లు వెళ్తున్నాయి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఎంత వెళ్తుంది, జిల్లా స్థాయి అధికారులకు ఎంత వెళ్తుంది అనేది మొత్తం లెక్కలు తీస్తే కోట్లు కమిషన్లు ఇస్తున్నారు. ఎందుకంత కమిషన్ ఇస్తున్నారు? ఒక సిఐకి నెలకు 5 లక్షలు అంటే మామూలు విషయం అండి. అలా ఉందన్నమాట.